India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా రమేష్కు ఎలాంటి అర్హత లేకున్నా ఆయనను వీసీగా నియమించారని చెప్పేసి ఇవాళ అసోసియేట్ ప్రొఫెసర్ ఇస్తర్ ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి, ఎందుకు రమేష్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలుసుకుందాం. మనతో వీసీ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఏంటి మీరు అసలు వీసీకే అర్హులు కారు, మిమ్మల్ని నియమించడం వల్ల చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు? గోబెల్స్ ప్రచారం ఇది. నాకు అర్హత ఉందా లేదా అనేది యూజీసీ సెర్చ్ కమిటీ పరిశీలించి అర్హత ఉన్న వ్యక్తులకు ఇచ్చే క్రమంలో నాకు ఈ యొక్క అరుదైన అవకాశం నాకు లభ్యమైంది. ఒక విషయాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు పేపర్ మీద ఒకటి ఉంటుంది, బయట చెప్పేది ఇంకో రకంగా ఉంటుంది. నేను వైస్ ఛాన్సలర్గా అయ్యే నాటికి 11 సంవత్సరాల 9 నెలల 20 రోజులు నాకు ఉంది. 10 సంవత్సరాలు సరిపోతుంది. సెర్చ్ కమిటీ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తులు, సెర్చ్ కమిటీ అంటేనే దానిలో మీనింగ్ ఉంది. ఆ సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్కి అప్లై చేసినటువంటి వాళ్ళ యొక్క బయోడేటాను పరిశీలించడం, అర్హత ఉందా లేదా అని వాళ్ళు ఆ సెర్చ్ కమిటీ నిర్ధారణ చేసుకుంటుంది. ఒకవేళ అప్లికేషన్ కూడా మనము వైస్ ఛాన్సలర్ పోస్టుకు ఇవ్వకుంటే, ఆ ఇవ్వనటువంటి పోస్టులో ఇంకా మంచి అర్హత ఉన్న వ్యక్తులు, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించి ఆ సెర్చ్ కమిటీ అనేది బయోడేటాను స్వీకరించే అవకాశం ఉంది. ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధ్యాపకులు బట్టగాల్చి మీద వేసి సమాజాన్ని ఈ పక్కదారులు పట్టించుకునే దాంట్లో ఈ ప్రయత్నం చేస్తున్నారు. నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటున్నారు. దానికి దేనికైనా నేను సిద్ధమే. ఒక వైస్ ఛాన్సలర్గా, ఒక సన్ ఆఫ్ ది సాయిల్, ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా ఈ వ్యవస్థను కాపాడుకునే దాంట్లో ఒక చిన్న ఉడతా భక్తిగా ఈ సమాజం మీద ఉన్నటువంటి ప్రేమతోటి నేను 24/7 నేను కృషి చేస్తున్నా. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకు దీన్ని మసిబూసి మారడికాయ చేయడానికి ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించడం జరుగుతున్నది. ఇలా 2 విషయాలు చాలా స్పష్టంగా మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పటివరకు కూడా మీ దృష్టికి తీసుకురాలేదు. 2 విషయాలు. యూజీసీ నామ్స్ ప్రకారము ఆయా సబ్జెక్టులో ఉన్నటువంటి నిష్ణాతులు మాత్రమే వాళ్లకు అర్హత ఉందా లేదా అని గుర్తిస్తారు. అందులో మా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు, ఒక అతనికి ప్రొఫెసర్ అనేది వాళ్ళు నిరాకరించడం జరిగింది, తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల. రెండవ వ్యక్తికి 10 సంవత్సరాల ప్రొఫెసర్గా అనుభవం ఉండి 10 పబ్లికేషన్స్ ఉన్న వాళ్లకు సీనియర్ ప్రొఫెసర్గా ఇస్తారు. అది దురదృష్టమేమో కానీ అందులో అక్కుటుకు బాధ్యత వహించినటువంటి ఒక ప్రెసిడెంటు, ఒక జనరల్ సెక్రటరీ ఉండడం అది దురదృష్టకరం. రెండవ విషయానికి వచ్చినప్పుడు మీరు పాత్రికేయ మిత్రులకు కూడా, పౌర సమాజానికి కూడా నేను ఒక విజ్ఞప్తి నాది. ఇలా పిహెచ్డి గొడవలన్నీ చూశారు కదా, నిష్పక్షపాతంగా వీడియో కెమెరాల ముందు కమిటీతో పాటు వాళ్ళు మాట్లాడిన విషయాలను కూడా చిత్రీకరించి 300 మందికి, దాదాపు 300 మందికి కేటగిరీ 1, కేటగిరీ 2కు మెరిట్ ఆధారంగా చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి, ఎక్కడ ఎలాంటి ఒత్తుళ్లకు లోన్ కాకుండా, అనేక రకాల ఒత్తుళ్ళు వచ్చినా కూడా లోన్ కాకుండా ఈ సమాజము నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది, నాకు అండగా ఉంటుంది. ఆ ధైర్యంతో మా అధ్యాపక వర్గం, ఒక వర్గం నాకు బాగానే సపోర్ట్ చేస్తుంది. అందుకు నేను సక్సెస్ఫుల్గా 300 మందికి మా టీము ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇలా పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. ఒక 4-5 చేసినటువంటి ఈ గొడవకు కాకతీయ యూనివర్సిటీని బజార్కి ఇచ్చడం జరిగింది. నిజం నిప్పు లాంటిది. న్యాయం తాత్కాలికంగా, అన్యాయము ఓడిపోయిన చివరికి మిగిలేది న్యాయం అనే విషయం
చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రలో ఉన్నటువంటి అనుభవాలు కూడా నాకు తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క పొరపాటు మనసా వాచా కర్మణ ఏ పొరపాటు చేయలేదు, కరెక్ట్గా చేసినాం. కాబట్టి ఇలా మీ ముందు ఈ ధైర్యంగా నేను నిలబడి మాట్లాడగలుగుతున్నా. మిత్రులారా, ఇలా A+ కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చిందంటే ఇలా మనకంటే గొప్ప యూనివర్సిటీ, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు. నా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి డిమెరిట్స్ కూడా ప్రజెంట్ చేసినాం, మెరిట్స్ చేసినాం. ఈ డిమెరిట్స్ ఉన్నటువంటి దానికి సొల్యూషన్ కూడా మేము చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇవన్నీ తిరిగి రెండోసారి కూడా రీఇన్స్పెక్షన్ చేసి కూడా కాకతీయ యూనివర్సిటీకి A+ రావడం జరిగింది. కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేక రకాలైనటువంటి తప్పుడు సమాచారాలతో ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ రీఎగ్జామిన్ చేసి వాస్తవాన్ని, న్యాయాన్ని గెలిపించినటువంటి పరిస్థితి కూడా మీరు మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. కాబట్టి నేను అవకతవకలో పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా అనేది దాని మీద నేను కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఆన్సర్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నా యొక్క పర్పస్, నా యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి అన్ని రకాలైనటువంటి వ్యక్తులు, నేను గిట్టనటువంటి వ్యక్తులు, అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు నన్ను ఒక కుదుపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కాకతీయ యూనివర్సిటీ మొదటి తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ స్వేద బిందువుల ద్వారా నిర్మితమైనటువంటి కాకతీయ యూనివర్సిటీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఇలాంటి బెదిరింపులకు, కుదింపులకు, ఆరోపణలకు లేదు. న్యాయం నా వైపు ఉంది. న్యాయబద్ధంగానే పనిచేస్తా. ఈ యూనివర్సిటీని కూడా ఉన్నన్ని రోజులు కరెక్ట్గా పనిచేసి మీద వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఇది ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నాను. కానీ సార్, మీరు రాజకీయ ప్రాబల్యంతో ఇందులోకి వచ్చారు. ఇందులోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ ప్రాబల్య ఎవరైతే వెనుకను నడిపిస్తున్నారో వారికి అనుకూలంగా ముందుకెళ్తున్నారు. పిహెచ్డి నియామకాల్లో ఇవాళ ఆ విషయంలో రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళందరూ తప్పు కాదు అని తెలుసుకోకుండా వచ్చారంటారా? రాజకీయ ప్రాబల్యం అనే దానికి అర్థమేంటిదో నాకు అర్థం కావట్లేదు. రాజకీయ ప్రాబల్యం లేని వ్యవస్థలు ఈ సమాజంలో ఎక్కడున్నాయి? ఈ ప్రాబల్యం అనేది నేనే కొత్తవాడినా. సింపుల్గా ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను యాక్సెప్ట్ చేసినటువంటి పొజిషన్స్ కంటే రిజెక్ట్ చేసిన పొజిషన్లే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రిన్సిపాల్గా నేను రిజెక్ట్ చేసిన, అడిషనల్ కంట్రోల్గా రిజెక్ట్ చేసిన, లైబ్రరీ మెంబర్గా రిజెక్ట్ చేసిన, తర్వాత స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా రిజెక్ట్ చేసిన, 3 పర్యాలు నేను యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఇస్తానంటే నేను రిజెక్ట్ చేసిన. నాకు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం ఈ సమాజంలో కొంత మార్పు తేవాలి, సంస్కరించాలనే దాంట్లో నా అకాడమిక్ వర్క్, రీసెర్చ్ వర్క్తో పాటు ఈ సమాజాన్ని సంస్కరించాలనే దాంట్లో నేను నా టైం కేటాయించిన. నేను ఎక్కడ ఏ పొజిషన్ చేయలేదు, ఒక వైస్ ప్రిన్సిపాల్ తప్ప, అది తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కూడా A+ తీసుకొచ్చిన కష్టపడి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఏదో రకమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉంటాడు. దానికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు యూనివర్సిటీ అంటే ఒక రకమైనటువంటి ఒక ఉద్యానవనం లాంటిది. ఇలా కలుపు మొక్కలు ఉంటాయి, అందాన్ని ఇచ్చే పుష్పాలు ఉంటాయి, సుగంధాలు వెదజల్లే పుష్పాలు ఉంటాయి. ఆ కలయికలతోటి నువ్వు కానీ నేను కానీ మనం పెరిగినాం. ఒక ఫ్రెండ్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, డిఫరెంట్ భావజాల వాళ్ళు కూడా ఉంటారు. అందరితో కలిసిపోయినప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటుంది. దాన్ని బట్టి భూతద్దంలో చూసి ఇది అనుకోవడం పొరపాటు. నేను ఖచ్చితంగా ఇది వైస్ ఛాన్సలర్గా రూల్ ప్రకారం ఎలాంటి ప్రలోభాలకు కానీ రాజకీయ ఒత్తిళ్ళకు కానీ కూడా నేను గురి కాను. నేను రూల్ ప్రకారం చేసిన. ఈవెన్ పిహెచ్డి విషయంలో కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా నేను రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, దీనికే నేను మొదటి ప్రాధాన్యత, చివరి ప్రాధాన్యత ఇచ్చిన. దీనికోసం నేను త్యాగం సిద్ధంగా ఉన్నా. నేను చేసింది 100% రూల్ ప్రకారం చేసిన కాబట్టి అలా ధైర్యంగా ఉన్నా. ఇటు రాజకీయ ఒత్తులు లేవు, ఎవరికి నేను ఫేవర్ చేయలేదు, సింగిల్ ఫేవర్ చేయలేదు ఎవరికి కూడా. ఎందుకంటే నాకు ఆ స్పిరిట్ ఉంది, ఆ స్పిరిట్తో పనిచేస్తున్నా. నాలాంటి వాళ్ళని పని చేయనియండి మీరు కూడా. సార్, ఇవాళ మీరే అర్హులు కాదు, రిజిస్టర్ అసలే అర్హుడు కాడు, అతన్ని నియమించారని చెప్పి ఇంకా అతను 16 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. దాని వెనుక చాలా కథ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. కథ లేదు, కార్ఖానా లేదు.
అర్జెంట్ ఫ్యాకల్టీ అనేది యూజీసీ నామ్స్ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు, పనికిమాలిన వ్యక్తులు చేసినటువంటి ఆరోపణ. ఒక కాకతీయ యూనివర్సిటీ కాదు, తెలంగాణ యూనివర్సిటీలే కాదు, దేశవ్యాప్తంగా అర్జెంట్ ఫ్యాకల్టీస్ను నియమించుకునే స్వేచ్ఛ వైస్ ఛాన్సలర్కు ఉంది. 16 మందిని నేను తీసుకున్న మాట వాస్తవం, అది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆమోదించుకున్న మాట వాస్తవం. ఆ 16 మందితోటి కాకతీయ యూనివర్సిటీకి A+ కోసం తీసుకొచ్చినాం తప్ప అది వృధా కాదు. ఆ ఛాన్స్ వైస్ ఛాన్సలర్కి ఉంటుంది. ఆ 16 మంది ఈ ఫ్యాకల్టీలో, అర్జెంట్ ఫ్యాకల్టీలో 16 మందిలో ఇద్దరికి A+ వచ్చినటువంటి క్రమంలో రాయల్ ఫెలోషిప్ అవార్డు కూడా మన లండన్ స్కూల్ ఆఫ్ UK వాళ్ళది కూడా ఇద్దరికి ఫెలోషిప్స్ కూడా వచ్చినాయి. సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళనే, రీసెర్చ్ చేసిన వాళ్ళనే తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన మమ్మల్ని కూడా తీసుకుంటే బాగుండేది. ఇది రెమ్యునరేషన్ కోసం తీసుకున్నది కాదు. యూనివర్సిటీని ఇలా మాకు 400 మంది అధ్యాపకులు ఉండాలి, పర్మనెంట్ టీచర్లు. ఇలా మాకు 84 మంది ఉన్నారు. ఈ 84 మంది నావను ఈడ్చుకుంటూ పోయి మాకున్నటువంటి మానవ వనరులు ఉండే మాకు పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్లకు స్టూడెంట్ రేషియో కూడా కలిపిందని మనం న్యాక్ నిబంధనల ప్రకారమే వాళ్లకు సైంటిఫిక్గా, రేషనల్గా, లాజికల్గా ఇంటర్ప్రిటేషన్ చేసినాం. ఈ A+ వస్తుందని ఊహించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది యూజీసీ నిబంధనలకు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఖచ్చితంగా దానికి అనుగుణంగానే చేసిన తప్ప ఎక్కడ తప్పు చేయలేదు. రాజకీయ ప్రాబల్యం ఎవరికి ఉండదని ఇవాళ నా పట్ల మాట్లాడుతున్నారు అని చెప్పేసి నిలదీస్తున్నారు. అలాగే ఇవాళ యూజీసీ నామ్స్ ప్రకారం ఒక వైస్ ఛాన్సలర్గా నాకు 16 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి తీసుకున్నాము. దాని ద్వారా A+ గ్రేడ్ సంపాదించుకోగలిగాము. కావాలని బట్టకాల్సి మీదేస్తున్నారని చెప్పి వైస్ ఛాన్సలర్ రమేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.